అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. పేపర్ మీద పెన్ ఎలా ఆగదో స్టేజ్ మీద మాట కూడా ఆగట్లేదు వాళ్ళ లిరిసిస్ట్లకి. సో అంత ఎమోషనల్గా ఉన్నారు. ఆల్ ద బెస్ట్ అందరికీ. అండ్ ఎస్ నవీన్ గారు వెల్కమ్. ఎక్కడ వచ్చేసిన నేను. హలో అరే 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 ఓ అబ్బో, చూస్తుంటే ఎట్లుంది. ఒట్టిది కాదు నా వరంగల్లు, ఒట్టిది కాదు నా వరంగల్లు గడ్డ, వీరులగన్నది బెహిత్రీను అడ్డ. సత్తి ఒక్క నిమిట్ ఒక ఫోటో దిగుతా. ఇప్పటి వరకు మేడం ఒక్క నిమిట్ ఒక సెల్ఫీ దిగుతా. నాతో ఎందుకు? నువ్వా? రాత్రిపూట నేను సాయి పల్లకి మేడం అనుకున్నా. కళ్ళజోడు తీస్తే తెలుస్తుంది ఎవరు సాయి పల్లవో ఎవరు యాంకరో. నేను డాన్సర్ తో దిగనీకి వచ్చిన, యాంకర్ తో కాదు. డాన్సర్ అది అయితే అక్కడ ఉన్నారు ఆవిడ. నీ ముఖం చూస్తే ఇంట్లో గ్రామంలో కూడా లైకులు రావు. ఇది చూడు, అది చూడు. ఒక్క నిమిషం ఆగు, దేవులాడతా. ఏడున్నా ఇప్పుడు చూడు బాగా వస్తాయి లైక్. ఏడున్నావు మేడం? అదిగో అక్కడ అదిగో. నువ్వేనా? అడికి వచ్చినాక మోసపోతానా మళ్ళా? కాదు ఆగాగు. ఇవాళ నీకు విషయం తెలుసా? నవీన్ గారి పెళ్లి రోజు ఇవాళ. వాళ్ళకి విష్ చేయవా ఫస్ట్? అసలు ఆమె వచ్చిందా? ఇంటి ఆమె వచ్చింది కదా. మరి ఆత్మీయ వేడుక రారా? వస్తారు కదా. ఫీమేల్ తో వచ్చినవా అన్న నువ్వు? ఏడికైనా ఫీమేల్ తో రావాలన్నా. మ్యారేజ్ యూనివర్సిటీ అంటే మళ్ళీ ఇంటికి పోయినాక మామూలుగా ఉండదు మనకు. ముందుగానైతే నేను మన డాన్సర్ పల్లకి మేడం కలుస్తా. పల్లకియా? ఓహో ఓకే. సాయి పల్లకి మేడం నేను వచ్చేసిన. అన్న నమస్తే. నీ దగ్గరికి తర్వాత వస్తానే. ముందుగా ఆ పల్లకి మేడంతో మాట్లాడాలి. నేను కూర్చుంటే మీ ఇద్దరు జోడి లేకున్నారు. నేనెందుకు ఇంట్లో నడుమ? వద్దు, నాకు సెట్ కాదు. నా కలర్కి సెట్ కాదు. అట్లేం లేదు, నాకు కొంచెం డార్కర్ స్కిన్ ఇష్టం. అవును, నీకు నాకు ఇద్దరికి ఒక పోలికలు ఉన్నాయి. ఇద్దరికి గూస్ పింపుల్స్ ఉంటాయి. అవును అవే ఆస్తుకు మంచిగా. అవును, కానీ ఈ సినిమాలో ఒక్క డాన్స్ కూడా చేయలేవు. చాలా డాన్స్ చేసాము కదా. ఈ ఫిల్మ్ కి ఒక్క టైం మాత్రం బ్రేక్ ఇద్దాం. ఊకే పట్టుకొని చెరువుల ఫోన్ అడవుల ఫోన్ తిరుగుతున్నావు. మరి లైకులు వస్తాయా? షేర్లు అవుతాయా? ఇట్లయితే లంగవోని కట్టుకున్నావు, మంచిగా మిడ్డీలు వేసుకొని విటమిన్ సాంగ్ లెక్క చేస్తే ఊతు ఫోరగాలకు మంచిగా ఉంటుంది. నెక్స్ట్ టైం చేస్తాను. నెక్స్ట్ టైమా? నెక్స్ట్ టైం అంటే ఈరాట పర్వం 2 తీస్తావా ఇంట్లోనే? అన్న నీ దగ్గరికి తర్వాత వస్తాం. మళ్ళా అందరి దగ్గరికి వస్తానే. నువ్వు చెప్పు, మళ్ళా డాన్సింగ్లు ఎందుకు చేపియలేడు? తెలీదు, కథకి వద్దని చెప్పారు అందుకే. అంటే హీరో నేను కదా, డాన్సులు వద్దన్నా. అన్న ఊకో అన్న, నీ దగ్గరికి వస్తా కదా నేను మళ్ళా. నువ్వు ఆమె తాక్ టైం ఆమెను ఒడగొట్టుకొని మళ్ళీ మిస్యూజ్ బ్యాలెన్స్ అయిపోతుంది. చెప్పు, నువ్వు లేడీ ఫోగర్ స్టార్ అంటున్నారు కదా అందరూ కామెంటింగ్లా. ఉంది సిగ్గు పడకు. నువ్వు నాన్ వెజిటేరియన్ అంట నువ్వు చెప్తున్నావు. కానీ ఇంత ఈగో లేకుండా అన్నకి ఒక ఫారి. అన్న మన దగ్గర టవల్రు లేకుండా ఏం కాదే, నువ్వు వచ్చేసినావు కదా. సింగల్ ఫుల్ వస్తుంది. ఇక వరంగల్లో సింగల్ ఫుల్ వచ్చేసింది కదా. ఒక్క ఫార్ ఇలా వాడన్నారు, చూసుకుందాం. ఓయమ్మో, అందరికి హాయ్ చెప్పు. హలో ఎవ్రీవన్, గుడ్ నైట్. ఉండు రానాన్నతో మాట్లాడాలి. ఏంటిదే నువ్వు అప్పుడేమో చూస్తుంటే ఇక మన కోటగోడలకు గుడికి ఫిల్లాల లెక్క బందోబస్తు ఉండేటోనివి. ఇప్పుడేమో చీఫ్రువుల లెక్క బక్కగా అయిపోయినావు. అంటే అర్నల్లాగా అడవుల్లో ఉండాల్సి వచ్చింది. సో దళ సభ్యులు అందరూ అడవుల్లో ఉంటారు. సో అడవుల్లో ఇలానే ఉంటారు. అడవుల్లో ఉడుగులన్నీ ఏం చేసిండు? బక్కగా ఉన్నావు, బుగులు అవుతుంది, గుద్దనీకి రాదు. ఇంట్లో మంచిగా తుఫాకి పట్టుకొని తుఫాకి ఇచ్చిందా? తుపాకి ఇచ్చిండి సార్. మరి అట్లనే మెయింటైన్ చేస్తే అయిపోతుంది. కానీ నిజంగా కండలా ఊపిరి బుగ్గలు అవి అప్పుడే వంగుతున్నాయి, అప్పుడే చల్లగా అవుతున్నాయి. ప్రతి సినిమాకి ఎలా మారాలో అలా మారదాం. అదే అంటున్నా కదా. కానీ ఒక థ్యాంక్స్కు చెప్పుకోవాలన్నా, నువ్వే రాజు నువ్వే మంత్రివి కదా. అప్పుడు ఆ దాంట్లో ఆడియో ఫంక్షన్లో పిలిచినావు నన్ను. మస్తు హీట్ అయింది, వైరస్ వచ్చినట్టు తిరిగింది ఆ ఈడివో. అందుకే పిలిచినావు మళ్ళీ. నువ్వు కిల నగినవే అప్పుడు నీ సోఫత్ ఏరే ఉండే. ఇప్పుడు నీ సోఫత్ ఏమో నవీన్ చంద్ర అయ్యిండు. అప్పుడేమో నవదీప్ ఉండే.
ఇప్పుడు ఈ సినిమాలో ఏమో నవీన్ చంద్ర అయ్యిండు సోఫతి. అవునా నీకు నాలుక తిరిగిందా ఈ పదాలు చెప్పనీకి? అంటే వేణు గారు అద్భుతమైన కవితలు రాసి నా నోట్ అంటే చెప్పించారు. అవును. సో ఈ రోజు వచ్చిన వారియర్ పోయం కూడా వేణు గారు నా చేత చెప్పించడం జరిగింది. అవును, కాలోజీ కవిత్వం విన్నట్టే ఉంది. పుట్టుక నాది, సావు నాది, బతుకంత దేశాంది అన్నట్టే ఉన్నది. అది చిన్నెవ్వడు పెద్దెవ్వడు, చిన్న ఎవడు పెద్ద ఎవడు, రాజ్యమేలే రాజు ఎవడు, సామ్యవాద పాలననే స్థాపించగా ఎన్ని నాళ్ళు. అమ్మా ఆడిషన్ తీసుకుంటే నేనే సెలెక్ట్ అవుతుంటన్నా. మంచిదైంది రాంది, రానన్ననే సెలెక్ట్ అయింది. అన్న నీ ఆస్తుకేందోనే మొన్న కర్నూలు పోతే రానా రానా అంటే ఆనా ఆనా అన్నది. మళ్ళీ ఈడ కూడా వచ్చే ముంగట ఆనా ఆనా అన్నట్టే ఉన్నది. ఇంతకు రాననా ఆన నేను ఇది రవణ వస్తుంటే చిన్న అంత మాత్రం ఉండకపోతే ఎలాగా అవ్వన్నా. అయితే ఏదన్నా ప్రళయం వచ్చే ముంగట గాలివాన వస్తుంది, మన సంకేతమే. ఇరాట పర్వం అంటే ఇది పెద్ద ఊపుతట్టున్నది. ఇది గాలివాన లెక్కనే కదా, సురగాలి లెక్కనే ఊపేటట్టున్నది, అర్థమవుతున్నది. అన్న ఇక్కడ బంధుకి ఇయ్యే నవీన్ చంద్ర నాకు. అన్న మ్యారేజ్ యూనివర్సిటీ డేనే నీకు? రంగేసినావు అన్నవు, కొట్టినావు 40 కొట్టినావు నువ్వు కూడా. ఎంటికెళ్ళి పెట్టినందుకు తగ్గేదేలే అన్నట్టు కొడుతున్నావు నువ్వు కూడా. ఏంటిదే రత్కఫాతం అంటాను ముక్కుసూటిగా మాట్లాడుతున్నావు. సిరిమల పుట్టినప్పుడే రత్కఫాతం ఉన్నది, కొత్తగా ఏమున్నది అంటున్నావు కదా. అవును, మరి వేణు గారు అంత మంచి డైలాగ్ నాకు చెప్పే అవకాశం ఇచ్చారు. సో ఆ ఎమోషన్ కరెక్ట్ గా చేయాలని సో కసిగా చెప్పాను. అన్ని ముక్కుసూటిగానే చెప్తావా నువ్వు? సత్తి మినిస్టర్ గారు కూడా వచ్చారు, ముక్కుసూటి వ్యక్తి, వారికి కూడా వెల్కమ్. దయాకర్ రావు సార్ వచ్చిందా? వెల్కమ్ సార్, వెల్కమ్ వెల్కమ్. అయితే నా దొడ్డు ముక్కు సూటిగా చెప్పాను. ఇంట్లో రానా మంచి చేసిండా, సాయి పల్లకి మంచి చేసిండా? వెల్కమ్ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు. విరాట పర్వం ఆత్మీయ వేడుకకి చీఫ్ గెస్ట్గా విచ్చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇవాళ ఈ ఈవెంట్ ఇక్కడ జరగడానికి కావాల్సిన పర్మిషన్స్, తగిన ఏర్పాట్లు అన్నీ కూడా దగ్గరుండి అన్నీ సభ్యంగా జరిగేలాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫ్రమ్ విరాట పర్వం టీమ్. ఒక్క నిమిట్ శ్యామల గారు నేను మాట్లాడుతున్నా. నిమిట్ తీసుకో. చెప్పని లేదన్నా నవీన్ చంద్రన్నను ఇద్దరు సాయి పల్లకి రానా అన్న ఇద్దట్లా ఏది మంచిగా అనిపించింది? ఆమె సంసారం చేయాలనుకుంటుంది, ఆయననేమో సాయుధ పోరాటం చేయాలనుకుంటాడు. ఏది గొప్ప చెప్పు? ఈ కథనే గొప్ప, ఈ స్క్రిప్టే గొప్ప, డైరెక్టర్ గొప్ప. మేము చేసిన ముక్కుసూటిగా చెప్తాను. ముక్కుసూటిగా చెప్తాను. మళ్ళీ డైరెక్టర్ ఎందుకు చెప్తున్నావు? డైరెక్టర్ ఇద్దరు ఆశయాలు గొప్పదా, సంసారం గొప్పదా అంటున్నా నేను. ఆశయాలు గొప్ప అంటే రానన్ననే గెలిచిండు. ఓకే అన్న, వెరీ గుడ్, నువ్వు పాస్ అయిపోయినావు. థ్యాంక్స్ మేడం. ఇంకా ఇప్పుడు ఫిర్యామనకి ఇవ్వాలి. ఏమని ఈ నడమ డ్యాన్స్ షోలల్లా చూస్తున్నాము. నాకు సాయి పల్లకి మేడంకి ఒక స్టెప్ చూపిస్తావా? మీరు చేయండి, నేను చెప్తాను. ఫోర్ డ్యాన్స్ పండి ఫోల్ రాడాలి. మీరు అది చేయండి, మీ డాన్స్ చేయండి. ముందు చెయ్యరు, కొరియోగ్రాఫర్ చెప్పినాక చెప్తారు. నేను కొరియోగ్రాఫర్ కాదుగా. ఊకోండి మేడం, నేను జడ్జ్ కాదా? నేను జడ్జ్. సో మీరు ఇప్పుడు యాట్కర్స్ అయినావు నువ్వు. ఇగో ఓటీటీలు ఇంట్లో చేసి, టీవీ షోలలో చేసి చాలా దిరాలైంది నేను చూసి, సినిమా ఫంక్షన్లలో. ఇప్పుడు వచ్చినావు, మాకిద్దరికి నేర్పియొచ్చు కదా జతకు. నేను ఎలా నేర్పిస్తాను? ఆడ చెప్తున్నావు కదా మంచిగానే, ఆలీలను పట్టుకొని డాన్సింగులు చేస్తున్నావు ముద్దుగానే. అవును, ఆదితో అంటే మాతోనే ఎందుకు చేస్తారు? మీరు అడగండి, నేను చేస్తాను. మేము హాఫ్ డ్రెస్ చేసుకున్నాం అనే కదా. ఓకేలే, అంటే ఆడోళ్ళే వేసుకోవాలి హాఫ్ డ్రెస్, మగోళ్ళు వేసుకుంటే కుళ్ళు మీకు. అంతేలే, హీరోయిన్స్ అంటే అంతే, ఇదే కాంట్రవర్సీ. ఇప్పుడు మీతో డాన్స్ చేయాలా? చేయాలి, మ్యూజిక్ చేయాలి. మ్యూజిక్ పెట్టండి, చేద్దాం ఇక్కడ. రెడీ, మ్యూజిక్ అన్న. మొన్న నువ్వేమో పల్లకి మేడంకు పట్టుకున్నావు, పాపం ఫిర్యామానికి గొడిగే ఎవరు పట్టుకుంటారు? I love the chase and the hunt, and I set the pace when I'm running. I always take what I want and I always give it 100. Don't need a bank, no I'm funded. Play the game like it's nothing, I'm always thankful for something. Don't take for granted, stay humble. Now wake up!
It's time to look at the enemy. Look in the mirror if he is no friend to me. It's not working out, maybe it's the chemistry. It's time to break up so I can make a better me. Better believe in your mind, cause it's everything. You can mold, shape, find almost anything. All it takes is some time and some clarity to find your identity. It's mind over everything. బాగా వజన్ ఉన్నందుకు నాకు కంఫర్టబుల్గా కంఫర్ట్ చేసినావు కదా. వజన్ బాగా ఎక్కువ ఉన్నందుకు అట్లా కంఫర్ట్ చేసి లేదు. మరి డాన్సింగ్ చేస్తే సాయి పల్లకి లెక్క ఇట్లా నెమలాడినట్టు ఆడాలి, ఇట్లా మొత్తం కాళ్ళు లేపి. అది సాయి పల్లవి చేస్తుంది. నీ డ్రెస్ ముడత వాడగలదంట అని మెల్లగా చేస్తున్నావు నువ్వు. అంతేలే, బట్టల మీద ఈ ఉన్న డ్రెస్ సోయి వేసుకొని డాన్స్ అలా మీద డాన్స్ లేదు స్టెప్ నీకు. చేయాల్సి లేదు కదా. బట్టలు మడత పడతాయంట అని. ఇప్పుడు డైరెక్టర్ అన్న దగ్గరకు వచ్చిన థ్యాంక్స్. థ్యాంక్స్. ఏనాన్నా అన్న చెప్పండి. అన్న అచ్చం తలకాయ కూర బోటి ఇప్పుడే తినొచ్చినట్టున్నావే. తెలంగాణ మోడల్ అన్న ముఖం చూస్తే అన్న ఇక్కడనేనా మన లోకల్ అన్నట్టే ఉన్నా. లోకల్ అదే ఇద్దరం సేమ్ ఉన్నాం కదా అన్న కలర్లా. అవునవును. అందుకే ఆస్తుకు సెట్ అయిందే మనకు. ఏందన్నా నీది నాది ఒకటే కథ అన్నావు, మళ్ళీ ఇది పెద్ద కథని ముంగటేసుకున్నావు. విరాట పర్వం ఆ, ఈ కథ ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆ. ఈ కథలో ఉన్నటువంటి ప్రేమ యొక్క ప్రాధాన్యతని, ఈ కథలో ఉన్నటువంటి తాత్విక పునాదిని ఈ ప్రజలందరికీ కూడా చెప్పాలని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేసి ఆ తపనతో నేను మా ప్రొడ్యూసర్స్ దగ్గరికి ఈ కథను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు ఇది ఒక కొత్త కథ, ఒక కొత్త డైరెక్టర్ వచ్చాడు, మనము ఎంకరేజ్ చేయాలనేటువంటి ఒక ఇంటెన్షన్తో వాళ్ళు నాకు ఈ అవకాశం ఇచ్చారు. తర్వాత దానికి తోడుగా మా సురేష్ ప్రొడక్షన్స్ రానా గారు యాడ్ అవ్వడంతో అది ఇంకా దాని స్పాన్ పెరిగింది. ఈరోజు సినిమా బాగుంది. ఇంత దూరం నేను వచ్చానంటే మా ప్రొడ్యూసర్స్ సుధాకర్ చెరుకూరి గారు, శ్రీకాంత్ చుండి గారు మరియు రానా దగ్గుపాటి గారి వల్లనే ఇంత జరిగిందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అన్న ఒక్క ఫస్ట్ అడిగితే 4 జవాబులు చెప్పినవే. వరంగల్ ఏం లేదు ఇక పుస్తకాలు, అందుకే పుస్తకాలు చదువుడు రాసుడు ఇట్లా అలవాటు అయి కదిలిస్తే చాలు 4 పేజీలు చెప్పినవే నువ్వు. వరంగల్లో కట్టె పుల్లను పట్టుకున్న కవిత్వం చెప్తుంది. అబ్బా, నేను కదిలి- కాలోజీ సారే అనుకున్నా, ఇక్కడ కట్టె పుల్లలు కూడా మాట్లాడుతున్నాయి. కదిలిస్తే చాలు కథ చెప్తారు. అవునన్నా. మనిషికి ఒక కథ. అవును. ఇక కదిలించిన చాలు నాకు సార్కి. తరుణన్నకి ఏమన్నా నువ్వు యాట్కరువు అవుతున్నావు, హీరో అవుతున్నావు, డైరెక్టర్ అవుతున్నావు. కొత్తగా ఏదో అడుగుతావు అంటే అదే క్వశ్చన్ నువ్వు అడుగుతున్నావు బితిసేత్ అన్న. నేను చూడలేరే, స్మార్ట్ అయినందుకు అంటున్నా నేను. నువ్వు నాకంటే స్మార్ట్ ఉండి నువ్వు ఊరుకోనా నువ్వు. నేను సాయి పల్లకి మేడం ఇద్దరం సేమ్ ఉన్నాం. నువ్వేమో ఆయన అర్జున్ రెడ్డి అన్న చూసి స్మార్ట్గా 40 తయారయ్యేటట్టున్నావు నువ్వు. గడ్డం పెంచినావు. మనమే స్మార్ట్. ఎయ్యి అన్న ఎయ్యి గణేట్లు వేస్తున్నావు, ఎయ్యి చూసుకుందాం, మనకు కూడా టైం వస్తుంది అన్న. కోటేసుకొని అన్న కలుతామే. ఇంకెవరు? అరే బర్త్డే బాయ్ ఉన్నాడు ఇడా. ఏ బెబ్బులి నెత్తురు ఉరిమితే ఎత్తర జెండా, సత్తువ మరిగితే కొట్టర కొండను కొట్టినవే పోయి నువ్వు. రానన్న అంత పెద్ద సినిమా నువ్వు కొండను కొట్టినావు నువ్వు. నిజంగానే అదృష్టమే. నీకు డైరెక్టర్ అన్ననే పరిచయనా, ముందు రానా సార్ చెప్పిందా? డైరెక్టర్ గారు వేణు గారే నాకు పరిచయం. ఫస్ట్ నీది నాది ఒక కథ చేసినప్పుడే అప్పుడు నా వర్క్ నచ్చి మళ్ళీ సెకండ్ సినిమాకు. నువ్వు ఎలా బర్త్డే బాయ్ ఎక్కువ మాట్లాడొద్దు సరేనే అనాలి. దా ఇక్కడ నీ ముఖము అక్కడ చూస్తారంట ఆడపిల్లలు. శుభాకాంక్షలు చెప్పుండ్రి, హ్యాపీ బర్త్డే. హలో వరంగల్, నమస్తే, థ్యాంక్ యూ. సురేష్ బొబ్బిలి అన్న మస్తు పాటలు ఇచ్చిండు, జానపద గీతాలు చాలా హీట్ అయినాయి. వెనక ఫోన్ ఉండి మేము బాణ్యము చూసినాము. థ్యాంక్స్ కన్నా. ఇంకా మిగిలిన వాళ్ళందరికీ దయాకర్ అన్న థ్యాంక్స్కే. ఎంఫీఫీ కదా నన్ను ఎంఫీ, నేను ఎక్కువ పెడుతున్నా ఎంఫీఫీ. దయాకర్ రావు సార్ మిమ్మల్ని వల్కరియలేను ఇప్పుడు, ఎందుకంటే ఇది మన మీటింగ్ కాదు కదా, అందుకోసానికే దూరం ఉన్నా. ఓకే, మన వాళ్ళందరికీ హ్యాపీయా? ఓకే రానా సార్, నా గొడుగా ఇది పట్టుకో, నువ్వు ఇక ఉంచుకో. ఆనవాడితే ఎట్లా మరి, మేకప్ అంతా పోతుంది. నీ ఇష్టం మరి, చెఫ్ తినకపోతే నీ ఇష్టం. అయిందా? అయిపోయిందా? అందరినీ మాట్లాడేసావా? పగలించేసావా? అయిపోయింది కదా. డాన్స్ కూడా చేసావుగా సందిట్లో సడేమి, అసలు ప్రియమణి గారితో ఏంది డాన్స్ కూడా చేసావు? సందట్లో సడేమి కాదు, ఈ గల్లీకి 100 మంది సత్తులు ఉండొచ్చు,
కానీ సందు ఫన్ల సత్తిగాడు ఒక్కడే. సందు సత్తే, సందు దొరికితే చాలు ఇచ్చి పడేస్తాడు, కుచ్చి పడేస్తాడు అంతే. ఓకే ఓకే, మళ్ళీ సందు దొరికినప్పుడు వచ్చేది. కానీ థ్యాంక్ యూ, గివ్ హిమ్ అ బిగ్ హ్యాండ్. ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ పర్సన్, ఎప్పుడు చక్కగా అందరినీ నవ్విస్తుంటారు. సతీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. అండ్ ఎస్, మరొకసారి వచ్చిన గెస్ట్లందరికీ కూడా వెల్కమ్ టు విరాట పర్వం ఆత్మీయ వేడుక. అండ్ నౌ ఎస్, బర్త్డే బాయ్ని స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. సురేష్ బొబ్బిలి గారు, ప్లీజ్ వెల్కమ్. మ్యూజిక్